జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకుంటూ ఉన్నాం. విజయ గర్వంతో జరుపుకుంటూ ఉన్నాం. మొత్తం పసుపుమయం అయిపోయింది. అసలు మహానాడు అంగరంగ వైభవంగా మొత్తం దిక్కులు పికటిల్లే విధంగా జరుపుతూ ఉన్నాం అని చెప్పి రకరకాలుగా మహానాడు గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ తీరా క్షేత్రస్థాయిలో చూస్తే అంత ఆశించినంతగా జనం వస్తున్నట్లు కనిపించడం లేదు. ఆశించినంతగా అది విజయవంతమైనట్లు ఎక్కడా కనిపించడం లేదు. చివరికి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా జనాలు కనిపించడం లేదు. డిడ్ యు గెట్ మై పాయింట్? ఆ వేదిక దగ్గర పక్కన పెట్టండి, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, టీవీ ఛానల్లో కూడా జనాన్ని చూపించడం లేదు. తెలుగుదేశం పార్టీ పత్రికలో చూడండి, రామారావుకి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఒక ఫోటో, వేదిక మీద నాయకులందరూ ఒక ఫోటో, చంద్రబాబు గారు ప్రసంగిస్తుంటే జనాన్ని దూరం నుంచి జనాన్ని పెట్టి ఒక కెమెరా జనం చూపిస్తున్నది ఫోటో, అదిగో మహానాడుకు బారులు తీరిన వాహనాలు అని చెప్పి ఒక ఫోటో. ఆ జనం బాగా వచ్చి ఉండింటే ఆ జనాలను హైలైట్ చేసి ఖచ్చితంగా చూపించేవాళ్ళు. మహానాడు ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ ఉంది. చాలా పల్చని జనం ఉన్నారు. అధికారంలో ఉండి మహానాడుకు జనాన్ని కూడా మనం తీసుకురాలేకపోయామా? అధికారంలో ఉండి కూడా మహానాడు ఇంత పేలవంగా మనం నిర్వహించుకుంటున్నామా అని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పత్రికలు, టీవీ ఛానళ్ళల్లో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియాలో ఆ ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి, ఆ వార్తలు దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళలో కనీసం జనం వచ్చారు అని చెప్పే ఫోటోలు, అంటే వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్లో కూడా జనం కనిపించడం లేదు. ఒక పక్క నాయకులేమో పేలవ ప్రసంగాలు, కనీసం ఒక్కరైనా కనుక ఉత్తేజపరిచే విధంగా ప్రసంగాలు చేసిన వాళ్ళు లేనే లేరు. ఉత్తేజభరితంగా ప్రసంగాలు చేసిన వాళ్ళు లేనే లేరు. ఎందుకు ఇలా? జనమేమో అసలు చాలా పలుచగా కనిపిస్తూ ఉన్నారు. జనాలు మామూలుగా అట్లా తింటూ ఉన్నప్పుడు ఎగబడి జనాలు తినే దగ్గరన్నా కనిపించారు. ఏమో వీళ్ళ మెనూ చూసి నేను చెప్పాను కదా, నేను కానీ పోతాను బా ఫుడ్కు మంచిగా మెనూ ఉంది, టెంప్ట్ చేస్తుంది అలాంటి ఫుడ్ ఇస్తున్నాయి అని. అంటే ఆ తినే దగ్గర కూడా జనాలు కనిపించడం లేదు. ఫోటోలు కానీ ఏమీ పబ్లిష్ కావడం లేదు. అటువంటి జనాలను ఏమి ఇలా పత్రికలు, టీవీ ఛానల్ కానీ క్యారీ చేయడం లేదు. ఎందుకు? అధికారంలో ఉండి కూడా విజయవంతం చేసుకోలేకపోయారా మహానాడు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు వాళ్ళ పేర్లు రాయడానికి ఇష్టపడకుండానే మహానాడు అయితే ఆశించినంత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే మాతో మాట్లాడుతూ చెప్పారని చెప్పి వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. నిజంగానే పలుచుకున్నారు. అసలు ఆడ ఎట్లున్నారు కదా పక్కన పెట్టి, వాళ్ళు పత్రికలు, టీవీ ఛానల్లో కూడా జనం కనిపించడం లేదు అంటే ఎలా వచ్చారు అన్నది ఎవరికైనా అర్థమవుతుంది కదా.